ఎందుకంటే మనకి అందరికీ తెలుసు చిరంజీవి గారికి అల్లు అరవింద్ గారికి ఉన్నటువంటి అటాచ్మెంట్, రిలేషన్షిప్, బంధుత్వమే కాకుండా వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అనుబంధం గురించి అందరికి, ప్రపంచానికి అందరికీ తెలుసు. వాళ్ళిద్దరూ కూడా ఒకరికొకరు సాయపడుతూ, ఆయన మెగాస్టార్గా ఎదిగారు, ఈయన స్టార్ ప్రొడ్యూసర్గా ఈయన ఎదిగారు. ఖచ్చితంగా ఇద్దరు ఒకరి ఎదుగుదలలో ఒకరి యొక్క పాత్ర ఉంది, ఇద్దరిని విడదీసి చూపించలేము. సో అలాంటి పరిస్థితిలో ఆయన కొడుకు, తన సొంత బావమరిది కొడుకు ఇలాంటి ఒక క్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకుంటే చిరంజీవి గారు మౌనం ఉన్నారు అని కొంతమంది ఒక ప్రశ్న ఉంది. అయితే ఏంటంటే అది మీకు నాకు అనుకుంటున్నామండి, ఆ చిరంజీవి గారు బయట పేపర్లు టీవీలు ఎక్కకుండా ఆయన అండర్ గ్రౌండ్గా పనిచేస్తున్నారేమో కదా. మరి కావాల్సింది ఏంటి, ఇతను మెయిల్ చేయడం కదా. ఆ మెయిల్ చేయడానికి స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వటం? అదేలే. పైగా ఇలాంటి టైంలో మీ స్టేట్మెంట్ ఇస్తే అనవసరంగా లేని కొత్త కాంట్రస్ వస్తాయి కదా. ఈయన ప్రెస్ మీట్ పెట్టవాలని జరిగింది కదా. అందువల్ల ఇప్పుడు ఆయన సానుభూతి కోసం వచ్చి వెళ్ళారు ఫ్యామిలీతోటి, అది మీకు తెలుసు. ఆ రోజు ఊళ్ళో లేకపోవడం వల్ల జరిగింది తెలుసు. ఆ తర్వాత నెట్వర్క్ చేస్తున్నారు, ఎక్కడి నుంచో జరుగుతుంది అది. రామ్ చరణ్ గారేమో అమెరికాలో ఉన్నారు, దిల్ గారు అమెరికాలో ఉన్నారు, ఈయన ఎక్కడో ఏదో షూటింగ్లో ఉన్నారు ఎక్కడో. అప్పుడు కూడా వేరే షూటింగ్ బయటకు వచ్చారు కదా, ఆ రోజు షూటింగ్ క్యాన్సిల్ చేసి. ఇప్పుడు ఈయన ఎక్కడో షూట్ క్యాన్సిల్ చేసుకొని వచ్చారు. అప్పుడు ఇప్పుడు వీళ్ళు అండర్ గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. వాళ్ళు చేయకుండా ఎందుకుంటారు? ఇప్పుడు ఈయన చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉన్న సొంత మేనలే కదా, పైగా మెగా ఫ్యామిలీ కాంపౌండ్ మనుషులే కదా వీళ్ళు. కాబట్టి నా ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ కాదు, అల్లు అర్జున్ ఆయన స్వయంగా ప్రకటించుకున్నాడు. అప్పుడు ఆ రోజు నుంచి చెప్పేది ఆయన. ఇప్పుడు ఈ పుష్ప సినిమా నుంచి అల్లు అర్జున్ తప్ప అంతమంది మెగా ఫ్యామిలీ నేను ఎదగడానికి కారణం, నాకు దారి వేసింది, రోడ్డు వేసింది చెప్పేవాడు ఆయన. మరే అప్పుడు ఈ సినిమా గురించి చెప్పాడు. ఈ సినిమా తర్వాత నాకు అక్కలేదనే ఉద్దేశంతో ఒక 3 సంవత్సరాల నుంచి అల్లు ఆర్మీ అని ఆయన చెప్పుకుంటూ వస్తాడు. మిగతా వాళ్ళందరికీ ఫ్యాన్స్ ఉంటారు, కానీ నాకు మాత్రం ఆర్మీ ఉంది, అల్లు ఆర్మీ అని చెప్పేసి. ఇప్పుడు నీ ఆర్మీ ఏం చేసిందని ఒకళ్ళు అడిగాడు మొన్న. నీ ఆర్మీ నిన్నేం కాపాడింది ఒకళ్ళు అడిగారు. అంటే ఇవన్నీ ఇంకా వీళ్ళు అంటే ఆయన చుట్టూ ఉండేవాళ్ళు కూడా రాంగ్ గా ఆయన టీమ్ అనే దాని మీద కూడా ఇప్పుడు చాలా మంది. అంటే చిరంజీవి గారు మెగాస్టార్, గ్రేట్ స్టార్ ఎందుకు అయ్యారంటే ఆయన అవసరం వచ్చినప్పుడే మాట్లాడతారు తప్ప అవసరం లేని మాట్లాడు. అక్కడైనా కామెంట్ చేయరు. అల్లు అరవింద్ గారు అల్లు అర్జున్ ఎందుకు అక్కడికి వెళ్ళలేదు, పిఠాపురం వెళ్ళలేదు, లేదా ఇక్కడికి ఎందుకు వెళ్ళాడు, వైసీపీ పార్టీకి ఎందుకు వెళ్ళాడు అని ఎప్పుడైనా స్పందించారండి? పొలిటికల్ కూడా ఉందంటారు, ఎందుకు ఉంటుంది గ్యారంటీగా. అంటే ఈయన స్పందించారు, బయటపడరు ఇలాగా. చిరంజీవి గారు ఎవరినైనా క్షమించే గుణం ఉంది కాబట్టి ఆయనకి, ఆయన ఎవరిని ఎప్పుడు ఏదైనా పబ్లిక్ కామెంట్ చేయరు. ఇంటర్నల్గా ఇప్పుడు సమస్య వచ్చింది కాబట్టి ఇంటికి వచ్చాడు ఇంటికి. ప్లస్ సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడు రేపు పొద్దున అండర్ లైన్లో వర్క్ చేస్తున్నారు ఇతనికి. అలా అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మా వాడిని చేసేవాని అడగలేదు కదా, అడగకూడదు కదా. ఈ చేయవలసిన హెల్ప్ ఏంటి వీళ్ళు చేస్తున్నారు. సో తెర వెనక నుంచి మెగా ఫ్యామిలీ డెఫినెట్ గా సపోర్ట్ ఉందండి. రాహుల్ రామకృష్ణ అనే యాక్టర్ తెలుసుగా మీకు, ఆయన లేటెస్ట్ గా ఆయన ఒక వార్త కూడా అయ్యాడు, ఒక వార్తకి కారకుడు అయ్యాడు. గతంలో ఏంటంటే 13వ తేదీ ఈ నర్ష జరిగినప్పుడు ఆయన ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆయన ట్విట్టర్లో పోస్ట్ పెట్టాడు. ఇప్పుడు నేను దాన్ని ఉపసంహరించుకుంటున్నాను, నా వ్యాఖ్యల్ని, గతంలో నేను చేసిన వ్యాఖ్యల్ని. ఎందుకంటే నాకు అప్పుడు తెలియదు, ఇన్ఫర్మేషన్ తెలియక నేను అట్లా పెట్టాను. ఇప్పుడు నాకు అంటే ఇది పోలీసులు పెట్టిన వీడియోస్ తర్వాత ఆయన మళ్ళీ ఒక కొత్త పోస్ట్ పెట్టాడు, గతంలో పెట్టిందని ఉపసంహరించుకుంటున్నాను అని చెప్పేసి కూడా అన్నాడు. సో అట్లా ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా అదే ఇదిలో ఉన్నారు. ఇప్పుడు ఇతను హైలైట్ అవ్వాలని పెట్టుకున్నాడు తప్పండి. ఒకసారి నువ్వు అంటే విరమించుంది దీనికి, అప్పుడు ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి నీకు పైకి కనిపించింది చూసి ఇప్పుడు నేను కూడా పెట్టానండి, మా కాగడ పేపర్లో వేసామండి, అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం అన్యాయం పెట్టానండి. ఇప్పుడు నేను విత్డ్రా చేసుకునే అవసరం నాకేం లేదు. ఎందుకంటే ఆ రోజు జరిగిన సిచ్యువేషన్ నేను పెట్టా. ఈవేళ అంటే మంచి పెడతాం, దాన్ని విరమించుకుంటాం అంటే నీకు స్టాండర్డ్ లేనట్టు. నువ్వు తప్పు రైట్ నువ్వు ఉన్న మాట నిలబెట్టుకోవాలి. నువ్వు ఆ రోజు నీకు ఉన్న ఇన్ఫర్మేషన్ గురించి పెట్టావు, ఇవాళ నువ్వు విరమించిన దానికి కొత్తగా మళ్ళీ స్టేట్మెంట్ ఇవ్వక మళ్ళీ దాన్ని ఎందుకు ప్రపంచానికి చెప్పాలి అంటే అప్పుడు ఏమవుతుంది, అల్లు అర్జున్ కి సపోర్ట్ విరమించుకున్నాడు, యాంటీ అయిపోయాడు అనేది. అంటే అక్కడ ప్రభుత్వాన్ని, పోలీసుని ఆయన సపోర్ట్ అయ్యాడు, ఆయన దానికి స్వాగతిస్తున్నాడు అనేది ఆయన. అది తప్పండి. ఇప్పుడు మేము టికెట్ రేట్లు పెంచము అన్న దానికి స్వాగతిస్తున్నాం ఛాంబర్ అనేది ఇండస్ట్రీకి సంబంధించిన విషయం అండి, ఇండస్ట్రీకి ఉపకారం విషయం. అది రేట్లు పెంచడం అనేది మీరు పెంచుకున్నారు, తగ్గించడం అనేది మేము భవిష్యత్తులో పెంచమన్నప్పుడు అయ్యా థ్యాంక్ యూ సార్, మీరు అలా పెంచబడి మాకు మంచిదని అందరూ అంటున్నారంటే అది ఇండస్ట్రీకి ఉపయోగం. అది రాహుల్ రామకృష్ణ పర్సనల్ గా ఒకరికి ఉపయోగమైన విషయం కాదు. ఇప్పుడు ఇది రాహుల్ రామకృష్ణ అనేవాడు అల్లు అర్జున్కి సపోర్ట్ విరమించుకుంటే అల్లు అర్జున్కి షేక్ అయిపోతాడు ఆయన, అంత స్టార్ అతనైనా.
అతను ఆ రేంజ్ అతనికి ఉండొచ్చు, అది కాదు తన స్టాండ్ ఏంటని చెప్పాడు. అవసరం లేదండి. నా స్టాండ్ నేను మీ స్టాండ్ చెప్తే గొప్పే ఉంది. ఇలాంటి వాళ్ళు మేధావులు అంటే గొప్ప వాళ్ళు చెప్తే స్టాండ్ టాక్ ఒకళ్ళ రేపు మళ్ళీ ఈయన నిర్దోషి, ఈయన తప్పేం లేదు తెలితే మళ్ళీ మార్చుకుంటాడా అని మీరు అడుగుతారా? అంత అడుగుతాంగా మరి. అప్పుడు నేను అలా అనుకున్నాను, ఇప్పుడు ఇలా అనుకున్నాను. ప్రతిసారి స్టాండ్ మార్చుకుంటారు ఏంటి? ఇప్పుడు నీ స్టాండ్ ఏంటో నువ్వు ఆ రోజు జరిగిన దానికి అన్ని స్పందించావు, గొప్పవాడివి అంతే. ఇప్పుడు తర్వాత తీర్పు చెప్పిందా ఇలా జరిగింది, అది అలా జరిగిందని నీ అనవసరం. ఇంకా నేను కూడా ఎందుకు స్పందించానంటే, అల్లు అర్జున్ ఒక స్టార్, పైకి ఇతనేమి గుద్దలేదు, కారేసి గుద్దలేదు, ఏదో అప్పుడు సల్మాన్ ఖాన్ లేదు యాక్షన్ చేసి డైరెక్ట్గా ఏం సంబంధం లేదు. నష్టం జరిగింది అవతలకి. నష్టం చేయడానికి ఇతను ఏదో పనిష్మెంట్గా ఇతను ఏదో హెల్ప్ చేయాల్సి ఉంది. ఇప్పుడు మనిషిని బతికించలేం కదండి. ఇతను ఏం చేయగలడు? ఇంకా ఫ్యామిలీకి సానుభూతి చెప్పగలడు, ఏదైనా డబ్బు సాయం చేయగలడు, లేదా ఇంకోటి సాయం చేయగలడు, ఆ పిల్లలు చదువుకు సాయం చేయగలడు, ఇంకోటి సాయం చేయగలడు. అది చేస్తానని అతను వాలంటీర్గా ఒప్పుకున్నాడు. కాబట్టి ఆ రోజు జరిగినప్పుడు హర్ష జరిగినప్పుడు అరవింద్ గారు ఒంటరి వాళ్ళు అయిపోయారు. కొడుకు కోసం ఆయన ఒక్కడే తిరిగాడు. జైలుకి వెళ్ళి కూడా 4 గంటల సేపు వెయిట్ చేశాడు. కొడుకుని ఏమైనా వదులుతారేమో తీసుకొని ఇంటికి వద్దామని చెప్పేసి. ఎదురే ఉన్నారు మామగారు, ఇతను ఎదురే ఉన్నారని చెప్పాలనుకున్నారు. అదే అంటే ఇండస్ట్రీ సైడ్ నుంచి చూసుకుంటే ఒంటరి వాడు అయిపోయారు అనేది చాలా ఎక్కువగా బయటకు వచ్చింది. ఇప్పుడు ఏమంటే, ఇప్పుడు ఆయన బయటకు వచ్చిన తర్వాత పలకరించడానికి స్టార్స్ వస్తేనేమో, పలకరించడానికి ఈ స్టార్స్ ఇక్కడ రావడం దానికి హాస్పిటల్కి వెళ్ళొచ్చు కదా అని ఒక కామెంట్ అండి. పెద్దానికి అలా కామెంట్ ఉండదండి. ఇప్పుడు అంటే నేను అదేది ఏం లేదు, ఆ ఫ్యామిలీకి సంబంధించిన ఎవరు కూడా ఆయనతో పాటు లేకుండా ఊరికి ఇంటికి వెళ్ళారు అనేది. ఏమండి, ఆ రోజుని పవన్ కళ్యాణ్ క్లిప్ పెట్టారు ఒకటి, ఏమని తమిళ చూసారు లేదు, రేవంత్ రెడ్డి అర్జున్ 24 గంటలు అరగంటలు వస్తున్నారా అని విడుదల చేయాలి నువ్వు అని పెట్టారండి. ఆ లోపల ఏది మ్యాటర్ ఉంటుంది, వేరే విషయాలు అండి. బయటికి చూసేవాడికి అమాయకుడికి ఏంటంటే పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి చెప్పుకుంటాడు, ఆయన రిలీజ్ చేసి ఉంటారు అనుకుంటారు. వాళ్ళు ఎథిక్స్ అనుకుంటే అదే ఆ తమ్మనేల్స్ గోల అది పక్కన అది వేరే పెట్టండి. అంటే పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి ఇన్ఫ్లుయెన్స్ వల్ల అతను బయటకు వచ్చాడండి గ్యారంటీగా. ఒకసారి అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ అంత ఈ స్పీడ్గా వచ్చిన కారణం ఎమ్మెల్యే లాయర్ నిరంజన్ రెడ్డి. ఆ నిరంజన్ రెడ్డి గారు ఎవరి మనిషి? చిరంజీవి గారు ప్రొడ్యూసర్ అతను, ప్లస్ జగన్ గారికి ఎంటర్టైన్మెంట్, జగన్ గారికి పర్సనల్ లాయర్ ఆయన. జగన్ గారి కేసులను డీల్ చేసింది అతనే కదా. ఇప్పుడు ఈ విషయంలో హెల్ప్ చేశారంటే వీళ్ళు ముగ్గురు కలిసి నిరంజన్ రెడ్డి గారి ఇన్ఫ్లుయెన్స్ వల్ల, దాని చిరంజీవి గారి ఇన్ఫ్లుయెన్స్ వల్ల కూడా జరిగింది అది. ఓకే. ఇప్పుడు చిరంజీవి గారి మనిషి ఇది ఎగనెస్ట్ చేయాలనుకుంటే అతను రాడు కదా అక్కడికి. కాబట్టి అలా ఏం లేదు, కష్టం. అయితే ఇప్పుడు అల్లు అరవింద్ గారు అయితే ఒంటరి వాళ్ళు ఏం కాదండి. మెగా ఫ్యామిలీ వెనక సపోర్ట్ ఉంది ఆయనకి, ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు కొన్ని పబ్లిక్లో బయట రావాల్సి ఉంటే కొన్ని రాకుండా ఉంటాయండి. ఇప్పుడు బయటకు వచ్చి వీళ్ళు నిరహార్థిక చేస్తుంటే బయటకు వచ్చి పక్కన కూర్చోలేదని అడగచ్చు మీరు. అది తప్పేం కాదు కదా, వీళ్ళు పనులు చేసుకుంటున్నారు కదా. ఇది ఒక కేసు కాబట్టి ఆ కేసుకి ఏం చేయాలో ఎలా చేయాలో ఏంటంటే బెయిల్లో ఉన్నప్పుడు ప్రెస్ మీట్ పెడితే తప్పు. దాని గురించి కూడా మేధావులు ఎవరో డిస్కస్ చేశారు. బెయిల్ పెట్టడం తప్పు, మళ్ళీ అందులో ఆయన ఇవన్నీ కూడా మాట్లాడటం తప్పు. ఇట్లా మాట్లాడటం అసలు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టింది? దాని వీళ్ళు ఉపయోగం ఈయనకేం ఉపయోగం వస్తుంది ప్రెస్ మీట్ పెట్టడం వల్ల? అదే ఇప్పుడు నష్టం జరిగింది అనేది నష్టమే కదా జరిగింది. కాదండి, కౌంటర్ ఇవ్వడానికి ఏంటంటే అది నేను చేయలేదు అంటే ప్రెస్ మీట్ పెట్టాలి. అదే అది చేయలేదంటే నువ్వు ఎలాగ చేయలేదు, తప్పేం చేయలేదు, నువ్వు గుద్దలేదు, నీ వల్ల చాలలేదు. కానీ ఇన్సిడెంట్ జరిగింది అక్కడ, ఎందుకు జరిగిందంటే నువ్వు సినిమా హాల్కి రావడం వల్ల, చేతులు లోపడం వల్ల అని అన్నప్పుడు దానికి నువ్వు కౌంటర్ ఇవ్వట్లేదు. అదే నువ్వే కారేసి గుద్దావంట అని అంటే మీరు కౌంటర్ ఇవ్వచ్చు, అయ్యా నేను గుద్దలేదు సార్ అని. అది కాదు కదా, నువ్వు రావడం వల్ల, చేతులు ఊపడం వల్ల, జనం బయటకు రావడం వల్ల ఈ తొక్కిసలాట జరిగిందని చెప్పేసి వాళ్ళు సీఎం గారు అన్నప్పుడు మూసుకుని మనం కూర్చోవాలి తప్ప దాన్ని కౌంటర్గా ప్రశ్న పెడతాం 100% తప్పండి. ఒక్కటి మొత్తానికి ఇదంతా చూస్తే అంటే పుష్ప లాంటి సినిమా ఇవాళ చూసుకుంటే అంటే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు సాధించినటువంటి భారతీయ సినిమాల్లో 3వ సినిమాగా నిలిచింది. దంగల్, బాహుబలి 2, దాని తర్వాత పుష్ప 2నే. అంటే 2 తెలుగు సినిమాలే 2 ఉన్నాయి టాప్ 3లో. ఇదంతా ఇలాంటి ఒక సినిమా ఇచ్చినటువంటి ఒక స్టార్ని ఇలా పోలీస్ స్టేషన్కి వెళ్ళి విచారణ నిమిత్తం తీసుకురావడం అనేది మీరు ఎప్పుడైనా గతంలో ఎవరినైనా చూసారా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి? అసలు ఇండస్ట్రీ చూడలేదు, ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. పైగా సంబంధం లేని ఇప్పుడు కూడా వాదింత మిమ్మల్ని ఇతనికి స్వయంగా ఇతను డైరెక్ట్గా ఏమి చేయని కేసులో ఇతను ఇంత ఇబ్బంది పెడతాం కూడా న్యాయం కాదు అని నేను ఆ విషయంలో మాత్రం ఇతనికి అన్యాయం లేదు కదా, ఎప్పుడు జరగలేదండి. ఎవరు విచారించడం ఇప్పుడు సల్మాన్ ఖాన్, ఫారూక్ ఖాన్ ఏదో రోడ్డు మీద తెలుగులో ఏం జరగలేదు, ఇలా ఇంతవరకు జరగలేదు, నాకు తెలిసి జరగలేదు. అప్పుడు సల్మాన్ ఖాన్ కృష్ణజింక కేసు అది, దాన్ని వేటాడారు అనే కేసులో ఆయన తీసుకెళ్లి జైల్లో పెట్టింది కూడా మనకు తెలుసు కదా. అది కూడా ఇది మాత్రం చాలా బాధాకరమైన విషయం. ఇది అన్యాయం అని న్యాయం అని నేరుగా ఆయన బాధ్యుడు కాకపోయినా, అందులో ఆయన పార్టిసిపేషన్ లేకపోయినా నేరుగా
ఇప్పుడు మీరు కారు వేసుకు వెళ్తున్నారు అనుకోండి, ఎవరినో గుద్దారు అనుకోండి, ఎక్కడో యాక్షన్ అయిందని. మొన్న ఎవరో ఒక స్టార్ అంటే పేరు ఎన్ని కెలకడం వేసినండి, ఒక మన ఆర్టిస్ట్ ఒక ఆయన వెళ్తుంటే కార్ డ్రైవ్ చేస్తుంటే ఎవరో గుద్దారు, పడిపోయారు, గుర్తుంది కదా. ఇప్పుడు అతను స్వయంగా హిట్ ఇచ్చాడు కాబట్టి మనం తప్పు రైట్ అని ఖండించవచ్చు. ఇది ఇతనికి సంబంధం లేదు కానీ అలా పోవడం జరిగింది కాబట్టి, ఆ ఫ్యామిలీకి అన్యాయం జరిగింది కాబట్టి ఆ ఫ్యామిలీకి మనం ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. అంతవరకు తప్ప ఇతనికి ఇంత జైలుకి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అరెస్ట్ చేసి మళ్ళీ కోర్టుకి వెళ్ళి విచారణ చేసి అంత నేరం ఇతను చేయలేదని నా ఉద్దేశం. ఇది కంక్లూజన్గా. కాబట్టి ఈయన ఖచ్చితంగా ఒకవేళ ఉన్నా కానీ చాలా తక్కువ శిక్షతోటి బయటకు వస్తారనుకుంటున్నారా, లేదా అసలు శిక్ష పడదని? అసలు శిక్ష నాకు తెలిసి శిక్ష పడదండి. అసలు అంత దాకా వెళ్ళదు. శిక్ష పడదండి. అరెస్ట్ చేశారు కదండి, అరెస్ట్ చేయటం అయితే నిజమే కదా. ఎందుకు అరెస్ట్ చేశారు? మీరే చెప్పారు అరెస్ట్ అనేది. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారు నిందితులు, వాళ్ళని ఈయన అరెస్ట్ చేశారని మీరే అన్నారు కదా. మరి అంటే ఏదన్నా వెనక ఇంటెన్షన్ ఉండి అరెస్ట్ చేశారా? ఏదో ఇంటెన్షన్ ఉంటుందండి. ఈ ఒక్క విషయం గురించి సీఎం రేవంత్ రెడ్డి గారు అంత ఫైర్ అయిపోయి అంత అసెంబ్లీలో అరగంట సేపు మాట్లాడి అంత తిట్టవలసినంత కాలు పోయిందా కన్ను పోయిందా ఏం పోయిందని తిట్టవలసినంత అవసరం లేదండి. దీనికి బ్యాక్గ్రౌండ్ సంథింగ్ అయితే జరుగుతుంది అని నా ఉద్దేశం. నేను కూడా ఫీల్ అవుతున్నాను. అదే అంటే మీరు అన్నట్టు ఇందాక ఈ పొలిటికల్ గేమ్ కూడా ఇందులో ఉందా అని చెప్పేసి, ఏది నేను సీఎంకి సెల్ఫీ ఇవ్వలేదని, బట్టలు ఇప్పాడని, లేదా ఇది మొన్న కూడా సోషల్ మీడియాలో వచ్చింది ఏదైనా నెక్స్ట్ భవిష్యత్తులో సీఎం అవుతాడని ఏని అని. అంటే అది జైలుకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా సీఎం అవుతారని. ఇది జోకులు అంటే అందరు ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేస్తే మీరు సీఎం అయిపోతారేంటి? కాదు కదా. ఆ రేంజ్ ఉన్నవాడు అరెస్ట్ చేస్తే అది నిజం కదా. అదే జగన్ అరెస్ట్ చేయబట్టే సీఎం అయ్యాడు, రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయబట్టే సీఎం అయ్యాడు. లేకపోతే సీఎం అవుదని అతనికి కోరిక లేదు. మామూలుగా అతను లీడర్, మంచి లీడర్, మంచి పవర్ఫుల్ లీడర్ కదా అయ్యారు. ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం వల్లే సీఎం అయ్యారు. అది ఖచ్చితంగా. సెకండ్ టైం సింపతి ఆయన మీదకి వెళ్ళిపోయింది. 1000% వచ్చింది కదండి. అది ఎంత స్వీప్ వెళ్ళబడుతుంది. లేకపోతే అదే 175లో చేసినటువంటి అత్యంత మెజారిటీ కాదు తప్పు ఏంటంటే చెయ్యకూడని, ఆ టైంలో చేయకూడనట్టు ఒక పెద్ద తప్పు చేసినట్టు. అంతే కదా జగన్. అంతే, జగన్ చేతులారా దాని కన్ను దాన్ని పొడుచుకున్నట్టే అది జగన్ అయ్యారు. ఇప్పుడు దీంట్లో ఎవరు కూడా పొలిటికల్ గేమ్లో ఉండి చేసినోళ్ళు కాదు. ఇతను ఏమి అప్పుడు కేసీఆర్ అరెస్ట్ చేసి చేయించారని కదా రేవంత్ రెడ్డిని ఆ పెళ్లి టైంలో, వాళ్ళ అమ్మాయి పెళ్లి టైంలో అరెస్ట్ చేయబట్టే కదా కోపం వచ్చింది అతనికి. అది నిజంగా అది మేము కూడా ఫీల్ అయ్యాం. అది అన్యాయం కదా అది. ఇప్పుడు అంత ద్రోహం చేసింది లేదు. ఇప్పుడు ఏదైనా పారిపోయి లేకపోతే ద్రోహం చేసి మర్డర్లు చేసిన వాళ్ళు అయితే మీరు అరెస్ట్ చేసిన అందం ఉందండి. మొత్తానికి చూసుకుంటే ఈ ఇన్సిడెంట్ మొత్తం చూసినప్పుడు వీళ్ళు ఒక తెలివిగా వ్యవహరించలేదు అనేది అయితే మరి వీళ్ళకి ఎవరో అరవింద్ లాంటి ఒక మాస్టర్ బ్రెయిన్ పక్కన పెట్టుకొని ఆయన సినిమా వరకు కింగ్ మేకర్ తప్ప ఈ పొలిటికల్ విషయంలోకి వచ్చాడు కొంచెం ఇబ్బంది పడ్డారేమో అనుకుంటున్నాం. రాంగ్ డెసిషన్ తీసుకున్నారు. లేదు అసలు అల్లు అరవింద్ గారు మీరు మాస్టర్ మైండ్ అన్నాం కదా మనం. అల్లు అరవింద్ గారిని కూడా వాళ్ళ అబ్బాయి నువ్వు ఆగినా నాకు తెలుసులే అని ఆయనకి ఎవరన్నా అత్యంత సన్నిహితులు ఎవరో దగ్గరుండి సలహా ఇచ్చి ఈ ప్రెస్ మీట్ పెట్టించారేమో అనుకుంటున్నాం. అదే ఇప్పుడు దాంట్లో లీగల్ ఏమైనా సమస్యలు ఉన్నాయా లేదా కనుక్కొని, లేదనుకున్న తర్వాతనే నేను పెట్టానని కూడా ఆయన అన్నట్టుగా మనకు కనిపిస్తుంది కదా. ఇప్పుడు పెట్టి ఏం సాధించారు? అదే ఏం సాధించారు? ఏదో చెప్పాలనుకుంటే అది మిస్ఫైర్ అయింది. పైగా అంటే ఆ ప్రొనౌన్సియేషన్ మీరు చూసారు ఏదో ఆ ఫేస్లో బాధ, లేకపోతే నేను తప్పు చేశాను, అదే పొరపాటు జరిగింది, అన్యాయం జరిగింది వాళ్ళకి అనే ఫీలింగ్ అతనికి లేదండి. ఇతను ఏదో కౌంటర్ ఇచ్చుకోవడం కోసం ఇంగ్లీష్లో అంతసేపు మాట్లాడాడు. అది అంటే అక్కడ ఇంగ్లీష్ మీడియా తెలుగు మీడియా రెండూ ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియా నేషనల్ మీడియా కూడా ఉంది కాబట్టి నేషనల్ మీడియాలోకి వెళ్ళాలనే ఉద్దేశంతో ఆయన ఇంగ్లీష్లో మాట్లాడారు. ఊరుకోండి సార్, ప్యాన్ ఇండియా సినిమాలు అలా మాడతారు. హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెడితే ఉన్నారు అక్కడ ఉన్నారు. నేషనల్ మీడియా ఉందండి. నేషనల్ మీడియా ఉండి వాళ్ళు డబ్బింగ్ చేసుకుంటారు. వెళ్తే తెలుగు కూడా కదా. అంటే ఎదురు మనిషికి సింపతి ఎలా వస్తుంది? అదే వాళ్ళు ఇంగ్లీష్లో అడిగితే ఈయన ఇంగ్లీష్లో చెప్పాడు. అది మీకు ప్రొనౌన్సియేషన్ అందంగా మీరు మాతృభాష నాన్నగారు ఉన్నారా అన్నదానికి మీ అమ్మ మూడు ఉన్నదానికి అంత తేడా ఉంది. అంతే, రెండు అర్థం ఒకటి కదా. మీరు మరి ఇంకెక్కడికో వెళ్ళిపోతున్నారు. అలా కాదు నా ఉద్దేశంలో. ఇది చెప్పేది నా పర్సనల్ ఇంట్రెస్ట్ అండి. నేను ఆ ప్రెస్ మీట్ చూసిందే నేను ఫీల్ అయ్యానండి, అతను అలా మాట్లాడి ఉండకూడదని. నాకేం సంబంధం, నువ్వెవరు మాట్లాడకంటే ఏం లేదు దాంట్లో. నేను ప్రేక్షకుడిని. మీరు నాకేం సంబంధం. రేవంత్ రెడ్డి గారి గురించి, అర్జున్ గారి గురించి మాడేంత హోదా అర్హత నాకేముందా? లేవు కదా. అనుకుంటే మీరు నన్ను పిలిచారు ఒక పౌరుడిగా, బాధ్యతగా. నా మనసులో మాట మీరు చెప్పారు. సినిమా ఇండస్ట్రీ పర్సన్ గా, ఒక నిర్మాతగా, మీ ఇండివిజువల్ గానే అంతే చెప్పాను. ఇది అంతా శ్యామర్ తరఫున కాదు, అదే కౌన్సిల్ తరఫున కాదు, ఇంకో తరఫున కాదు. ఒక మనోభావం, నాకు మనోభావం ఉంటుంది కాబట్టి అరే అరెస్ట్ చేసిన రోజు నేను ఫీల్ అయ్యాను కదా, అరే అన్యాయంగా అరెస్ట్ చేశారంటే ఇస్తారని అనుకున్నాను. ఇప్పుడు ఇతను ప్రెస్ మీట్ పెడితే తప్పనే ఖండిస్తున్నా. మూడో విషయం,
సీఎం గారు కూడా ఉమ్, గంట సేపు దాని గురించి అసెంబ్లీ లాంటి గొప్ప ప్లేస్లో మాట్లాడాల్సినంత ఉమ్. ఈ స్పెషల్ ఫోకస్ ఉన్న విషయం కాదు ఇది. అదే ఆయన కూడా అలా మాట్లాడకుండా ఉండాల్సిందని ఉండవలసింది న్యాయంగా. ఉమ్, ఇప్పుడు ఎవరి మనోభావం దెబ్బతింటది కదండి. అవును ఆయన కాలిపోయిందా చేయిపోయిందా కన్నుపోయిందా అని వేసి కదా. ఉమ్, ఈ మాట బాగుంది. ఇది స్టార్లు అందరూ అక్కడ పలకించాక వచ్చేది, ఎవడైనా అక్కడికి వెళ్ళి అయ్యో ఎలా ఉందమ్మా మనం సానుభూతి ఒక బొక్కేసి రావచ్చు కదా అన్న మాట నిజం. ఉమ్, అంతేగాని ఇది ఏం పోయింది అని అనడం అనేది న్యాయం కాదని నాకు అనిపించింది. ఓకే. ఇది నా అదే మనోగతం. ఆయన అదే అసెంబ్లీలో అలా మాట్లాడకుండా ఉమ్. అంటే అసెంబ్లీ మామూలు అనేది- మాట్లాడటం వేరు, ఆ. కన్ను పోయిందా కాలు ఇరిగిందా చెయ్యిందా అంటూ వేరు కదా. అసెంబ్లీలో మీరు ప్రతిపక్షం తిట్టచ్చు మీరు, అవును ఇది మీ ప్రతిపక్షం ఏం కాదే, ఉమ్, మీకు అతనికి గొడవలు లేవే. ఉమ్, పైగా నేను చెప్పారు అల్లు అర్జున్ మామగారు మా బంధువు, ఉమ్, మా బంధువు, మా పార్టీ, చిరంజీవి గారు మా పార్టీ